హాయ్ అండి, అందరూ బాగున్నారా? మనం ఇవాళ రాగి పిండితో వడియాలు పెట్టుకుందాం. అంటే బియ్య పిండి లేకుండా. దీనికి కూడా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. అంటే మీరు చేసుకున్న క్వాంటిటీని బట్టి నానబెట్టుకుంటే సరిపోతుంది. చిన్న గ్లాస్ కాబట్టి నేను సగ్గుబియ్యం 2 టీ స్పూన్లు నానబెట్టుకున్నాను. అంటే బియ్య పిండి లేకుండా. 1 గ్లాసు రాగి పిండికి 8 గ్లాసుల వాటర్ ఎసరు పోసుకోవటం సరిపోతుంది. అంటే 2 గ్లాసులు మనం పిండిలో కలుపుకోవాలి ఉండలేకుండా. ఎసరులో 6 గ్లాసులు పోసుకోవాలి. సేమ్ ప్రాసెస్ వడియాలకి. ఇందులో రాగుల్లో ఐరన్ ఉంటుంది, మనకి పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వడియాలు కూడా పట్టుకొని కొంచెం స్నాక్స్ కింద ఇష్టం ఉన్నా లేకపోయినా మనం కొన్ని చేసుకుంటే బాగుంటుంది తినటానికి ఎప్పుడైనా. దేనికైనా ప్రాసెస్ సగ్గుబియ్యం వేసేసుకుంటే మనకి జిగురు వస్తుంది కొంచెం తొందరగా. ఉప్పు వేసుకొని కొంచెం టేస్ట్ చూసుకోండి. దేనికైనా వడియాలకి అల్లం పచ్చిమిర్చి వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. ఏదైనా రాగి పిండితో పెట్టుకుంటే తొందరగా మనకి ఉడికిపోతుంది, తొందరగా వచ్చేస్తుంది మనకి చిక్కదనం. అందుకని కొంచెం ట్రై చేసుకొని తొందరగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇదిగోండి, ఇలా రాగానే మనకి తెలిసిపోతుంది. ఇలా వేయంగానే జారిపోకుండా ఉండాలి. స్టిక్కీగా వస్తే మనకి వడియం అయిపోతుంది. ఈలోపు బయట క్లాత్ తయారు చేసేసుకుంటే మనం వడియం పెట్టేసుకోవచ్చు. ఏదైనా వడియాలంటే 2 రోజుల పని. బాగా ఎండగా ఉన్నప్పుడు తెల్లారిపాటికల్లా మధ్యాహ్నానికల్లా మళ్ళీ ఇలాగా క్లాత్ కాబట్టి తిరగవేసుకుని కొంచెం నీళ్ళు చిమ్ముకుంటే వడియం వచ్చేస్తుంది. ఆ వడియాలని మళ్ళీ 3 వరకు ఎండబెడితే ఎండిపోతుంది. అంటే 2 రోజులు అన్నమాట. పిండి వడియాలు పెట్టుకోవడం వలన ఏదైనా 2 రోజులు అయితే మనకి అయిపోతుంది. 3వ రోజున వడియాలు వేపేసుకోవచ్చు. చూస్తానికైతే నల్లగా ఉంటాయి కానీ బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. పట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే పట్టి టేస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కనీసం కామెంట్ పెట్టండి. ఇదిగోండి రాగి వడియాలు, పీచు ఉంటుంది, ఐరన్ ఉంటుంది, చాలా హెల్త్కి మంచిది.